హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మా పాపకి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హలో. మాకి హాలిడేస్ అయిపోయింది. అట్లేదు. డిమార్ట్ షాపింగ్ పోతాను. ఒక కన్ను ప్రయాణ చూపి పెట్టుకొని చూపి నాన్నకు. ఎలా తీయాలి? ఎలా ఎదుకుపోయింది పిచ్చుకున్నా అబ్బాయికి చెప్పు. నీకు నచ్చిందా లేదా? నచ్చిందా లేదా? సూపరా. ఏ పెట్టుకో. ఫోటో తీసా సరిపోతాయా? ఏ చూపి. సరిపోలేదా? తీసే సరిపోయింది వెనక్కి కూడా. కాబట్టి ముందరికి సరిగ్గా పెడితే సరిపోతుంది కదా. ఇప్పుడు ఉన్నది బాగుంది. ఎంత ఉన్నాయి అవి? ఏం కాదులే. ఏమో అంత పెద్ద వద్దులే. సరిపోయినాయి మరి. వెనక్కి తిరిగి చూడు. మమ్మీగా చూపి. ఆ పాప ముందరికి పెడి చూడు. మా పాప రిటర్న్ ఇచ్చకపోతుంది. రిటర్న్ చేసి మళ్ళీ కొత్త తెస్తాను. రిటర్న్ ఎత్తుకొని వస్తాను. పాప్కార్న్ తీసుకుందాం. పాప్కార్న్ తీసుకొని ఇంటికి పోదాం, సరేనా? ఫ్రెండ్స్, డైట్ ఉండి ఇటాడి తినాలా, తగ్గుతారు. మా పాపను చూసి నేర్చుకోండి. పొద్దున్నైతే ముయ్య పెట్టుకుంటే ఫేస్ బోడు కుమ్ముతుంది. బాబు ఇది తిను. మా బాబు చూడు ఐస్ క్రీమ్ అంతా పూసుకొని చండాలంగా ఉంది. అయినా నా అంత నీట్ ఎవరు లేరు, అంతా గలీజ్ అంటది. గౌరీ కాఫీ చేస్తుంది. అది వ్యూ మీరు చూడొచ్చు. పాప హాయ్ పాప. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, మా పాప డీమార్ట్లో ఆ స్పెట్స్ తెచ్చుకుంది. ఆ గ్లాసెస్ని వదలుకోకుండానే ఉంది వచ్చినప్పటి నుంచి. వాళ్ళ వేషాలు చూడండి ఎట్లున్నాయో. మేము పాలల్లోకి అయితే బెల్లం వేసుకుంటాము. పాలు విరగవండి ఈ బెల్లం వేసుకుంటే. వైట్ కలర్లో ఉంటుంది కదా బెల్లం, అది. చాలా నాకు టీ తాగేటప్పుడే ఎక్కడలేని ఆలోచనలన్నీ వస్తాయండి. అప్పుడే ఆలోచిస్తూ టీ తాగుతాను. ఆలోచించకుండా టీ తాగాలంటే నా వల్ల అస్సలు కాదు. అది ఏమో మీరు అంతేనా? మీరు అట్లయితే కామెంట్ చేయండి. ఇప్పుడే వెజిటేబుల్ బిర్యానీ కానీ ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఇంక నైట్ టైం ఏం కర్రీ చేస్తాంలే అనేసి ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. ఆయిల్ వేసుకొని
ఆయిల్ వేడయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నా. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నా. ఆనియన్స్ కొంచెం బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు అట్లా మూత వేసి పెట్టేయాలి. కొంచెం కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్, 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన 2 మినిట్స్ తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని బాగా కలుపుకొని నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నా. దానికి 2 గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నా. వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలి. ఆ రైస్ ఉడికేలోపు నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను రైతా కోసం. పెరుగు పచ్చడి నేను ఎలా చేసుకుంటానంటే చిన్న చిన్న పీసెస్ ఆనియన్స్ చేసుకొని చిన్న చిన్న పీసెస్, కొంచెం కొత్తిమీర వేసుకొని పెరుగు వేసుకుంటాను. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా. కొంచెం సాల్ట్, ఈ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ కొద్దిసేపు అట్లే పెట్టేసామనుకోండి, ఆనియన్స్లో వాటర్ ఊరుతుంది, మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఒక 1/2 అవర్ అన్న అట్లనే పక్కన పెట్టేస్తే మంచిగా బాగా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మేము డీమార్ట్లో ఏం తెచ్చుకున్నామంటే కొన్ని సరుకులు ఏం కాదు, తినేటివి. మాకు తినేకి ఫస్ట్ తినడానికి ఉండాలండి. దీన్ని ఏమంటారు చూడండి మీరే, దీన్ని ఏమంటారు? కార్న్ఫ్లెక్స్. ఇది చిల్లీ ఫ్లేక్స్. తినం అవి. ఎందుకబ్బా అవి ఎందుకో ఎప్పుడన్నా యూజ్ అవుతాయి కదా, అందుకు తెచ్చుకున్నాం. మొన్న మిక్చర్ ఆడ సూపర్ మార్కెట్లో తీసుకున్నాం కదా, అది అయిపోయింది. మళ్ళీ డీమార్ట్లో తీసుకున్నాం. ఇది వెజిటేబుల్ సూప్ అంట, ఎట్లనో ట్రై చేద్దామని ఒకటి తీసుకొచ్చుకున్నా. ఇవి మా జానమ్మ బాగా నేను కొర్రలని తీసుకున్నా, దీన్ని మిల్లెట్స్ అని. దీని మీద చూస్తే ఏందో ఉడలు అని ఉంది. మీకేమన్నా తెలుసా ఉడలు? ఏవో ఒకటి కొర్రలు మాదిరే ఉన్నాయి, తినేద్దామని తెచ్చుకున్నా. సర్ఫ్, నెక్స్ట్ పెసరబ్యాళ్ళు పొంగల్కి అట్లంతా. ఇదేంది రాగిపిండి నేను కొద్దిగా తెచ్చుకున్నా. ఎట్లుంటుందో సౌండ్ చేయొద్దు, ఎట్లుంటుందో టేస్ట్ చేసి మళ్ళీ చూద్దామని కొద్దిగా తెచ్చుకున్నా. ఎప్పుడైతే షాప్లో తెచ్చుకుంటాము, హోల్సేల్ షాప్లో. కప్ కేక్స్ అంట ఇవి, పైసా ఏదో కప్ కేక్స్. ఇవి కూడా చాక్లెట్, అది వెనిలా ఫ్లేవర్, ఇది చాక్లెట్ ఫ్లేవరు. ఇవి నబాటీ బాగుంటాయండి. ఈ స్పెట్స్ మేము ఊరికే తెచ్చుకున్నాం. మా పాప ఇట్లా పెట్టుకొని వేసింది. ఇట్లా పెట్టుకుంటే అది మేము చూసుకోలేదు, వాళ్ళు చూసుకోలేదు. బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఇవి మర్చిపోయినామే అన్నాం. ఫోన్లే 60 రూపీస్ మిగిలింది కదా అనేసి తెచ్చుకున్నాం. ఇవి అట్లనే మళ్ళీ పోతే బాగుండదు కదా అని. మా ఇంట్లో నిమ్మకాయ స్క్వీజ్ చేసేది లేదు, అందుకే ఇది తెచ్చుకున్నా. 99 రూపీస్. దీంతో ఓపెనర్ క్యాప్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. పాపకి బాటిల్ చలికి హాట్ వాటర్ పోసుకొని పోతే మధ్యాహ్నం వరకు
బాగా వేడిగా ఉంటాయని అది తీసుకున్నాను. ప్లేట్స్, స్నాక్స్ ఇవ్వడానికి పాపకి ప్లేట్స్ తీసుకున్నా. ఈ బుట్ట చూస్తానే నాకు నచ్చింది. ఏమన్నా ఉంటే ఫ్రూట్స్ వేసుకునేకి బాగుంటుందని తీసుకున్నా. తీసుకున్నా కలర్కి ఒకటి బాగున్నాయి. మార్నింగ్ డ్రింక్ తాగడానికి తెచ్చుకున్నా. కొంచెం స్టైలిష్గా తాగుదామని డైలీ స్టీల్ గ్లాసుల్లో తాగి బోర్ కొడుతుంది, అందుకే ఇది తెచ్చుకున్నా. దీని మీద అదే ఉంది, బీర్ గ్లాస్ అని ఉంది, బీర్ మగ్. ఇది ఏందన్నా స్ట్రైనర్ కదా దీన్ని అనేది, ఏమేమో ఉంచుకోవడానికి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది మిక్సర్. నాప్కిన్స్ మా పాప స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 20 నాప్కిన్స్ అయితే పడేసి ఉంటుంది. పడేయదు, ఆ స్కూల్లో వదిలేసి వచ్చేస్తుంది. అందుకు ఎన్ని తీసుకున్నా కూడా స్కూల్లో వేసేసి వచ్చేస్తుంది. వాళ్ళని అడిగితే తెలియదు మేడం అని చెప్తారు. తీసుకుంటా అంటాం, పడేస్తా అంటాం, అదే మాది. ఇవెవరు తీసుకున్నారు? నువ్వా? చూడండి మా పాప వేసేసింది దీంట్లోకి, ఇంకా చాలా వేసింది. తీసేసిన బిల్లప్పుడు. ప్లేట్, దీంట్లో ఇడ్లీ వేసుకుంటుందంట, దీంట్లో సాంబార్, దీంట్లో చట్నీ వేసుకొని తింటానంట ఫ్రెండ్స్. చూడండి, ఎదుగో. నీకు ఇది ఇష్టమా ప్లేట్? నాకు పెద్ద ప్లేట్లో తినడం అంటే ఇష్టము, అందుకే నేను ఇంత పెద్ద ప్లేట్ తెచ్చుకున్నా. మా హస్బెండ్ చూసి నీకు ఇంత పెద్ద ప్లేట్ కాదు, అదేం ప్లేట్, మండి ప్లేట్ అయితే బాగుంటుందిలే అని చెప్పినాడు. ఈ బుట్ట కూడా వెజిటేబుల్స్ వేసుకోవడానికి బాగుంటుంది అని తెచ్చుకున్నాను. ఇది 99 రూపీస్ అంతే ఫ్రెండ్స్. ఇది మా డిమార్ట్ సరుకులు. నేను డిమార్ట్లో తెచ్చినవన్నీ మీకు చూపిస్తా అంటే అన్నం కింద మాడిపోయింది. ఇంకా అన్నం కింద మాడిపోయింది. అన్నం కూడా పొడిగా లేకుండా కొంచెం ముద్దలాగా అయ్యింది. మా హస్బెండ్కి ఎట్లున్నా తినేస్తారు, మా పాపకి ఇట్లా మెత్తగానే ఉండాలి అని అనుకోవాలంతే, చెడిపోయింది కాబట్టి. ఇప్పుడు టైం అయితే 9 అవుతా ఉంది. పాపకి తినిపించేసాను, మేము తినేసాము, ఇంకా పడుకోవాలి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.